ఏపీలో 9 మంది ఐఏఎస్ అధికారుల బదిలీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ జెన్కో ఎండీగా నాగలక్ష్మి, ఆర్&ఆర్ డైరెక్టర్గా ప్రశాంతి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీగా బిఆర్ అంబేద్కర్, అలాగే ఎక్సైజ్ డైరెక్టర్గా చామకుర్తి శ్రీధర్, సిఆర్డీఏ అదనపు కమిషనర్గా భార్గవ్ తేజ, కృష్ణా జాయింట్ కలెక్టర్గా మల్లావరపు నవీన్, ఖాదీ గ్రామీణ పరిశ్రమల సీఈఓగా కట్టా సింహాచలం, నెల్లూరు జాయింట్ కలెక్టర్గా ముగిలి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా మల్లికార్జున. అయితే వీళ్ళందరినీ కూడా ఈ బదిలీలు శనివారం సాయంత్రం అధికారిక ఉత్తర్వులుగా జారీ చేయబడ్డాయి. అయితే అధికారుల పనితీరు, ప్రజల సంతృప్తి, శాఖల అవసరాలను బట్టి ఈ నిర్ణయాలు తీసుకున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. కొన్ని ప్రకటనల ప్రకారం ఈ 9 మంది బదిలీలు కొనసాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్ బదిలీ ధోరణిలో భాగంగానే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్, ఇప్పుడు కొత్తగా 9 మంది ఐఏఎస్లను బదిలీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? ఏపీలో 9 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. అయితే ఈ అధికారుల బదిలీలు రెగ్యులర్ గా జరిగిన బదిలీలుగానే చూడాలి. అయితే 9 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో ఏపీ జెన్కో ఎండీగా నాగలక్ష్మి, ఆర్&ఆర్ డైరెక్టర్ గా ప్రశాంతి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీగా బిఆర్ అంబేద్కర్, ఎక్సైజ్ డైరెక్టర్ గా చామకుర్తి శ్రీధర్, సిఆర్డీఏ అదనపు కమిషనర్ గా భార్గవ్ తేజ, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గా మల్లవరపు నవీన్, ఖాదీ గ్రామీణ పరిశ్రమ సీఈఓగా కట్టా సింహాచలం, నెల్లూరు జాయింట్ కలెక్టర్ గా ముగిలి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యదర్శిగా మల్లికార్జున వీరిని బదిలీ చేసింది. అయితే రెగ్యులర్ బదిలీలోనే భాగంగా ఈ ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం జరిగింది. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బదిలీలనే 2 సార్లు జరిగాయి. గత వారంలో కూడా దాదాపు 9 మంది అధికారులను బదిలీ చేశారు. ఈ వారంలో కూడా 9 మంది అధికారులను బదిలీ చేశారు. ఓవరాల్ గా రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ బదిలీల మీద దృష్టి పెట్టింది. పాలన ఎక్కడైనా లోపాలు జరిగితే సరిదిద్దాలనే ఉద్దేశంతోనే జరగడం జరిగింది. అయితే 9 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు వారిపై మీటింగ్ పెట్టారు. శాంతి భద్రతలు ప్రధానంగా దృష్టి పెట్టాలని సూచించారు. సోషల్ మీడియా కేసులపైన దృష్టి పెట్టాలని కూడా సూచించడం జరిగింది. అయితే ఓవరాల్ గా ఈ వారం 10 రోజుల్లోనే దాదాపు 23 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీ చేయడం జరిగింది. కౌసల్య, ఎస్, అయితే ఏపీలో 9 మంది ఐఏఎస్ అధికారుల బదిలీకి కారణం ఏమని చెప్పొచ్చు? ప్రభుత్వాలు రెగ్యులర్ గా బదిలీలు జరుపుతూ ఉంటాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 15 నెలలు కాలం అయింది. అందులో ఇప్పటికి 3 సార్లు శాసనసభ సమావేశాలు జరిగాయి. ఓవరాల్ గా ప్రభుత్వ అధికారుల పనితీరు సరిగా లేదు అనే కారణంతో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. గత వారంలో కూడా చూసాము, ఐఏఎస్ అధికారుల మీద ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన కూడా మనం గమనించాం. ఎందుకంటే కలెక్టర్ల సమావేశం జరిగింది. కలెక్టర్ల సమావేశంలో రైతులకు సకాలంలో ఎరువులు అందించలేకపోయారు. అధికారులు ఫెయిల్ అయితే ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అది మనం చూసాం. అయితే ఈ పరిపాలనా సౌలభ్యం కోసం పరిపాలనలో ఉన్న లోపాలు సరిదిద్దాలనే ఉద్దేశంతోనే ఈ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగినట్టు సమాచారం అందుతుంది. కౌసల్య, అయితే కొత్తగా బదిలీ అయిన వారిలో ఎవరెవరు ఉన్నట్టు తెలుస్తూ ఉంది? అంటే కొత్తగా ఫస్ట్ టైం బదిలీ అయిన వాళ్ళు ఎవరు? ఈ వేరు శాఖల నుంచి బదిలీ అయిన వారే ఉన్నారు కౌసల్య. ఇందులో ఎన్నికల కమిషనర్ కార్యదర్శిగా మల్లికార్జున ఉన్నారు. ఈయన గతంలో అటు వైసీపీ ప్రభుత్వంలోనూ ఇటు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఉన్నత స్థాయి ఆయనను విశాఖ జిల్లా కలెక్టర్ నుంచి ఆయన్ని ఏపీ ఎన్నికల కమిషనర్ గా బదిలీ చేయడం జరిగింది. కౌసల్య, కీలకమైన శాఖల్లో ఉన్న వారిని జాయింట్ కలెక్టర్ల గాను లేదంటే అదనపు కమిషనర్ల గాను, సిఆర్డీ అదనపు కమిషనర్ గా భార్గవ్ తేజ నియమించడం జరిగింది. సిఆర్డీ అనేది రాజధాని ప్రాంతంలో కీలకమైంది. సీఎం చంద్రబాబు నాయుడుతో సన్నిహితంగా ఉండే నేత భార్గవ్ తేజ కావడంతో ఆయన బదిలీ చేయడం జరిగింది. కౌసల్య, అయితే ఏపీలో ఈ బదిలీలు అనేవి చాలా కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు. ఫర్దర్ గా ఇంకా ఐఏఎస్ గానీ, ఐపీఎస్ గానీ బదిలీ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? కౌసల్య, ఇప్పటికి అందిన సమాచారం ప్రకారం అయితే దాదాపు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు దాదాపు పూర్తయినట్టే సమాచారం. కానీ కీలక శాఖలు ఏదైనా మంత్రులు గాని లేకపోతే కీలక నేతలు ఎవరైనా గాని ఆ పరిపాలనా సౌలభ్యంలో లోటుపాట్లు ఉన్నప్పుడు ఆయా మంత్రులు గాని సీఎం దృష్టికి తీసుకెళ్తారు. కొన్ని చోట్ల మంత్రులు వర్సెస్ ఐఏఎస్లు విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాల వల్ల కొన్ని చోట్ల బదిలీలు కూడా జరిగింది. కౌసల్య, అంటే ఇందులో రాజకీయ ప్రమేయం కూడా ఉందని చూడొచ్చా? రాజకీయ ప్రమేయం అనేది జనరల్ గా ఇవి జరుగుతూ ఉంటాయి కౌసల్య. ఎందుకంటే
పరిపాలనా సౌలభ్యము, అటు రాజకీయ కారణాలు, ఇటు క్షేత్రస్థాయిలో నుంచి ఈ అందే ఫిర్యాదులను బేస్ చేసుకుని అధికారుల బదిలీ జరుగుతుంటాయి కౌసల్య. ఓకే, రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో మనం చూస్తున్న ఏపీలో 9 మంది ఐఏఎస్ అధికారుల బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇందులో ఏపీ జెన్కో ఎండీగా నాగలక్ష్మి, R&R డైరెక్టర్గా ప్రశాంతి, అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీగా బిఆర్ అంబేద్కర్, ఎక్సైజ్ డైరెక్టర్గా చామకుర్తి శ్రీధర్, CRDA అదనపు కమిషనర్గా భార్గవ్ తేజ, కృష్ణా జాయింట్ కలెక్టర్గా మల్లవరపు నవీన్, ఖాదీ గ్రామీణ పరిశ్రమల CEO కట్టా సింహాచలం, నెల్లూరు జాయింట్ కలెక్టర్గా ముగిలి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా మల్లికార్జున. అయితే వీళ్ళనైతే ఇప్పుడు బదిలీ చేసినట్టుగా తెలుస్తుంది. సో చూడాలి ఫర్దర్గా ఇంకా ఏపీలో ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ బదిలీ జరుగుతుంది అనే అధికారిక ప్రచారం అయితే ఏం లేదు. కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు ఏపీలో 9 మంది ఐఏఎస్ బదిలీ అయినట్టుగా అయితే ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.